నంద్యాల పట్టణం కోట వీధిలోని శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం నందు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. విశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయం నందు స్వామి అమ్మవారికి విశేష అభిషేకములు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీరామ సమేత స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వారి యొక్క వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున అనగా ఈనాడు కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతున్నది. రమాసమి సత్యనారాయణ స్వామి దేవస్థానం కోటబీజి నంద్యాల పురపరిధిలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కౌకుంట లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారి అనాసత్రంగా పేరు ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానమున వైశాఖ పౌర్ణమి రోజున వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతున్నది. అశేష భక్త జనామలితో ఈ కార్యక్రమము అనేకంగా ఆశీర్వచన ఫలం వల్ల అందు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదయకాలం అంతా కూడా అభిషేకాదులు, అలంకార సేవలు, తద్వారా ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా జరపబడ్డాయి. కాబట్టి అనేక మంది భక్తాదులు వచ్చి స్వామివారి ప్రసాదము తీర్థము స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ సమేత సత్యనారాయణ స్వామి గుడిలో ఈరోజు వైశాఖ మాసము పౌర్ణమి రోజు 12వ తారీఖు స్వామి కళ్యాణం గాను 3వ రోజు స్వామి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి లోక ప్రజలందరూ, దేశ ప్రజలందరూ చల్లంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరి ఈ కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామోత్సవంలో పక్క ఊరి నుంచి కూడా వెలుగోడు నుంచి నంద్యాల, నూనెపల్లె అందరూ వచ్చి సాయంత్రం కోలాటాలకు, గ్రామోత్సవానికి, కళ్యాణానికి పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.